పరిశుద్ధుల జీవితమైన మీరు చూడండి, అది మన కాలంలో జీవిస్తా ఉన్న పరిశుద్ధులైనా సరే, పరిచర్య చేసి భూమిని విడిచిపోయిన పరిశుద్ధులైనా సరే, చరిత్రలో మనం చూసే పరిశుద్ధులైనా సరే, బైబిల్ కాలంలో మనము చూసే పరిశుద్ధులైనా సరే, వాళ్ళు ఆశీర్వదించబడుటకు మూల కారణముని మనం ధ్యానిస్తే అది ఒకటే, దేవుని సన్నిధిని తన జీవితంలో అన్నిటికంటే శ్రేష్టముగా భావించుంటారు. అదే వారు ఆశీర్వదించబడుటకు ప్రధాన కారణం. హల్లెలూయా. తన జీవితంలో పని ఉన్నా, బాధ్యతలు ఉన్నా, అనేక కార్యము వారి జీవితంలో ఉన్నా, వాటి అన్నిటికంటే తన జీవితంలో దేవుని సన్నిధిని, ఆయన సహవాసాన్ని మిక్కిలిగా ప్రేమించి, ఆయన సన్నిధిని అధికముగా వెతికి, ఆయన సన్నిధిని తన జీవితంలో అతి శ్రేష్టమైనదిగా వారు భావించి వారు జీవించారు కనుక దేవుడు వారి జీవితంలో చేసిన కార్యము మన చరిత్రలో చూస్తున్నాం, పరిశుద్ధుల జీవితంలో చూస్తున్నాం. యేసయ్య మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఏమిటంటే, నా నామములో 2-3 ఎక్కడ కూడినా, అది దేవుని మందిరంలో అయినా సరే, మనం ఉన్న ఇంటిలో అయినా సరే, వేరే ఏదైనా ఒక స్థలంలో అయినా సరే, ఆయన నామములో, ఆయన మీద ఉన్న ప్రేమ నిమిత్తము తండ్రి అని మనము ఆయనని వేడుకొని, ఆయన తట్టు చూసి, అది ఏ స్థలమైనా సరే, ఆయన మన మధ్యలో దిగి వచ్చి సంచరించి మనతో మాట్లాడే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి కూడా దేవుడు తన వాక్కుతో మనందరినీ దర్శించునుగాక. హల్లెలూయా. మనం ప్రార్థిస్తే ఆయన ప్రార్థనకి జవాబిచ్చేవాడుగా తనని బయలుపరుచుకుంటున్నాడు. మనము ఆరాధన చేస్తే, స్తుతి చెల్లిస్తే, పాడితే, ఆయన తన సైన్యముతో, తన ప్రభావముతో, మహిమతో మన మధ్యలో దిగి వచ్చి సంచరిస్తాడు. కానీ ఆయన వాక్యముని మనసారా మనం ధ్యానించుటకు మొదలు పెడితే, వాక్య స్వరూపి అయిన దేవుడే మన జీవితంలో ప్రవేశిస్తున్నాడు. ఆమేన్ చెప్తారా? అందుకే దేవుని వాక్యంని ఆసక్తితో, ఒకే మనసు కలిగి, మన హృదయంలో ఆయన వాక్యానికి మన హృదయాన్ని సిద్ధపరచుకొని, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నాతో మాట్లాడు, నీ వాక్కుని పొంది నేను నీ సన్నిధిలో నుంచి వెళ్ళాలయ్యా అని ఎదురు చూసే వారితో నిశ్చయంగా మన దేవుడు మాట్లాడతారు. ఆమేన్ చెప్తారా? రాత్రి కూడా దేవుడు తన వాక్యముతో మనల్ని బలపరుచునుగాక. ఈ పూట మన ధ్యానము కొరకు ఒక వాక్యం చదువుతాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మాటలు గమనించాలి. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించండి అని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ముని వేడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమండి? ఇట్టి సేవ మీకు ఉత్తమమైనది. పక్కన ఉన్న వాళ్ళకి కూడా మీరు సహాయం చేయండి. ఇట్టి సేవ మీకు ఉత్తమమైనది. ఇలా మీరు చేయుట దేవుని దృష్టికి ఎలా ఉందంట? అది ఉత్తమమైన సేవగా ఉందంట. ఈ భూమిలో అలాగనే వాక్యానుసారంగా అనేక సేవ ఉంది.
ప్రార్థన చేయుట ఒక సేవ, ఆరాధన చేయుట ఒక సేవ. హల్లెలూయా. అన్యులకి, లేని వారికి సహాయం చేయుట అది కూడా సేవ. దేవుడు చెయ్యమని మనకు ఆజ్ఞయించి ఉన్నారు. సువార్తని ప్రకటించుట సేవ, సంఘాన్ని నడుపుట సేవ. హల్లెలూయా. ఒకరిని ఆదరించుట, ఓదారించుట సేవ. మార్గము తెలియని వాళ్ళకి మార్గంని చూపించుట కూడా సేవ. హల్లెలూయా. సామాజిక సేవ అని మనము సమాజంలో చూస్తున్నాం. దేవుడు కూడా మనకు అనేక సేవని బైబిల్లో బోధిస్తున్నారు. హల్లెలూయా. ఇలా అనేక సేవ ఉన్నా ఆ సేవని మనం ఖచ్చితంగా ఏం చేయాలండి? నెరవేర్చాలి. ఎవరికి దేవుడు ఎటువంటి కృపనిచ్చాడో ఆ కృపని వారు ఏం చేయాలి? నెరవేర్చాలి. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యతని వారిని నెరవేర్చాలి. అప్పుడే వాళ్ళకి ప్రతిఫలము ఇవ్వబడుతుంది. ఇలా అనేక సేవని గురించి పరిశుద్ధ గ్రంథము మనకు బోధించిన బైబిల్లో అనేక విధమైన సేవ చేయబడినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆది కాండం నుంచి ఇప్పటి వరకు ప్రతి సేవకులు దేవునికి విరోధంగా చేయబడిన సేవని గురించి మనం ధ్యానిస్తున్నాం. వాళ్ళ జీవితంలో నుండి కూడా మనం అనేక పాఠాలను నేర్చుకుంటున్నాం. అలా అనేక సేవ ఉన్నా ఒకరికి ప్రవచన పలికే సేవని దేవుడిచ్చారు, ఒకరికి సంఘాన్ని నడిపించే సేవనిచ్చారు, ఒకరికి సువార్తను ప్రకటించే సేవనిచ్చారు, ఒకరికి బోధించే దేవుడు సేవనిచ్చి ఉన్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపని దేవుడు ఇచ్చి ఆ సేవని నెరవేర్చుటకు దేవుడే బలం ఇస్తున్నాడు. దేవుడు నాకు ఒక కృప ఇచ్చారు, మీకు కూడా దేవుడు మరి ఒక కృపనిచ్చి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రతి దేవుని పిల్లలు యేసయ్య కొరకు ఏదో ఒక విధంలో వాడబడాలి, యేసయ్య నామము మహిమ కొరకు సేవ చేయాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. ఉండండి. కానీ ఎవరు ఎటువంటి వారైనా సరే యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి దేవుని బిడ్డ, అది సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, అది యవనస్తులైనా సరే, యేసయ్యని ఆరాధించే, యేసయ్య సన్నిధికి వచ్చే, యేసయ్య వాక్యాన్ని వినే, యేసయ్య కొరకు జీవించుటకు సమర్పణ చేసిన అది ఎవరైనా సరే ఈ వాక్యాన్ని ఖచ్చితంగా తన జీవితంలో నెరవేర్చాలి. అందరూ చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన సేవని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సేవ ఎటువంటిదంట? ఉత్తమమైనదంట. ఏ సేవ? అదే ఇక్కడ బైబిల్ బోధిస్తుంది. తన శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సజీవ యాగముగా అప్పగించుట దేవుని దృష్టికి ఎటువంటిదంట? ఉత్తమమైన సేవ. హల్లెలూయా. అప్పగించుట, దేవునికి అప్పగించుట, దేవుని చేతిలో పెట్టుట, అది దేవుని దృష్టికి ఎలా ఉందంట? ఉత్తమమైన సేవ అంట. హల్లెలూయా. అందుకే దేవునికి మనం ఏది ఇచ్చినా సరే దానిని మనం సామాన్యంగా మనం ఏం చేసుకోకూడదు? అర్థం చేసుకోకూడదు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే ప్రతి కార్యము దేవుని దృష్టిలో అది ఉత్తమమైనది. ఆబేలు తన మందలో నుండి ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిగా ఇస్తున్నాడు. అది ఒక మాంసమే. హల్లెలూయా. అది ఒక జంతువు. కానీ నేను యెహోవా అయిన దేవునికి చెల్లిస్తున్నానని ఆ పరిశుద్ధ కలిగి ఆ భయభక్తితో దేవుని వాక్యానికి లోబడి ఒక జంతువుని, ఒక మాంసం దేవునికి చెల్లిస్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో అది విలువైనదిగా భావించబడింది. అందుకే కేను బలి అర్పణ కంటే ఆబేలు బలి యెహోవా దృష్టికి శ్రేష్టమైనది అని బైబిల్ బోధిస్తుంది. మీరు ఒక పాటలు పాడినా ఆ పాటని మీరు దేవునికి సమర్పిస్తున్నారు
భావించాలి. మీరు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసినా ఆ వ్యక్తిని దేవుని చేతులు అర్పిస్తున్నారని మీరు భావించాలి. హల్లెలూయా. మీరు ఒక చిన్న కాணிకని మీరు దేవునికి చెల్లించినా మీరు దేవునికి ఒక అర్పణని చెల్లిస్తున్నారు, అది దేవుని దృష్టికి శ్రేష్టమైనది అని భావించాలి. దేవుడు ఏదెల్లా చెయ్యమని చెప్పారో, ఏదెల్లా దేవుడు ఇయ్యమని చెప్పారో ఆ వాక్యానుసారంగా మనము చెయ్యుటకు, ఇయ్యుటకు, అప్పగించుటకు మనం మొదలు పెడుతున్నాం చూడండి, అది దేవుని దృష్టిలో ఉత్తమమైన సేవగా దేవుడు భావిస్తున్నాడు. దానికి తగిన ఫలితముని, ఘనతని, మహిమని దేవుడు నిశ్చయముగా వారి జీవితంలో ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇక్కడ బైబిల్ బోధిస్తుంది, మనని దేవుని చేతిలో అప్పగించుట అది ఉత్తమమైన సేవ. ఎలా అర్పించాలంట? పరిశుద్ధత, సజీవ. పాత నిబంధనలో చెప్పబడిన బలి అర్పణలు, కొత్త నిబంధనలో చెప్పబడిన బలి అర్పణలకి వ్యత్యాసం ఉంది. వాటిని గురించి ఇంకొక రోజు నేను మీకు విస్తారంగా నేర్పిస్తాను. కానీ ఒక మాట గుర్తు చేస్తాను. పాత నిబంధనలో బలి అర్పణ ఏమిటి? ఆ జంతువుని చంపి బలిపీఠం మీద పెడతారు, అంతేనా? ఆ జంతువుని యాజకుడు ఏం చేస్తాడు? చంపి బలిపీఠం మీద పెట్టి కాల్చివేస్తారు. ఇది పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనలో బలి అర్పణ ఎలా తెలుసా? సజీవ యాగముగా అర్పించుట. నేను ఉన్నట్టే ప్రభువా చిత్తము నన్ను నీ చేతులు అప్పగిస్తున్నానయ్యా అని మనని సజీవ యాగముగా దేవుని చేతులు అప్పగించుట కొత్త నిబంధన బలి అర్పణ. అందుకే పాత నిబంధనలో జంతుని చంపి బలిపీఠం మీద పెడుతున్నారు. కొత్త నిబంధనలో మనము సజీవులుగా ఉన్నప్పుడే దేవుడి సన్నిధిలో వచ్చేటప్పుడు, ప్రభువా నేను కాదయ్యా, నీ చిత్తము నన్ను నీ వాక్యానికి అప్పగిస్తున్నాను, నన్ను నీ చిత్తానికి అప్పగిస్తున్నాను, నన్ను నీ మార్గదర్శనానికి అప్పగిస్తున్నాను, నన్ను నీ నడిపింపుకు అప్పగిస్తున్నానని మనని ప్రతిరోజు సజీవ యాగముగా దేవునికి చెల్లిస్తూనే ఉండాలి. అది ఉత్తమమైన సేవ. పాత నిబంధనలు ఆ జంతు చంపబడిందా, బలిపీఠం మీద పెట్టారా, అగ్నితో కాల్చివేశారా, బూడిదిగా మారిపోయిందా, అయిపోయింది, ఆ జంతు పని అయిపోయింది. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. మన ప్రతి ఒక్కరు ఎవరండి? సజీవులు, అంతేనా? మన ప్రతి ఒక్కరు సజీవులు. ప్రతిరోజు బలిపీఠంలో మనల్ని అప్పగించాలి. ప్రతిరోజు మన స్వభావంని బలిపీఠంలో అప్పగించాలి. ప్రతిరోజు నా క్రియలని బలిపీఠంలో అప్పగించాలి. ప్రతిరోజు నా జీవితాన్ని బలిపీఠంలో అప్పగించాలి. ప్రతిరోజు నా పనిని బలిపీఠంలో అప్పగించాలి. నా పిల్లల్ని బలిపీఠంలో అప్పగించాలి. నా పనిని, నా కార్యాన్ని బలిపీఠంలో అప్పగించి, ప్రభువా నీ చిత్తం ప్రకారము నడిపించా. అక్కడ చంపుత అయిపోయింది, కానీ మనము సజీవులుగా. అందుకే ఆ బలి కంటే సజీవ యాగముగా మనని ప్రతిరోజు యేసయ్య చేతిలో, బలిపీఠంలో, సంఘంలో ఆరాధనకి, ప్రార్థనకి వచ్చేటప్పుడల్లా మొదటిగా మనం చెయ్యవలసినది ఒకటి ఉంది. సజీవ యాగముగా మనని దేవుడి చేత అప్పగించాలి. నీ రక్తముతో కడిగి నన్ను వాడుకో ప్రభువా, నన్ను అంగీకరించు ప్రభువా, నన్ను నీ చేతిలో ప్రభువా మరువు చేసుకో ప్రభువా. ఒక దేవుని బిడ్డ తనని దేవుని చేతిలో ప్రతిరోజు అప్పగించి జీవించుటకు మొదలు పెడితే వారి జీవితంలో దేవుడు సంచరించి చేసే కార్యాలు ఉంది చూడండి, అది మనం వర్ణించలేము, అంత మహిమ కలిగిన అనుభవంగా ఉంటాయి. ఆమేన్ చెప్తారా? ప్రతిరోజు ఒక విశ్వాసులుగా, ఒక దేవుని పిల్లలుగా సజీవ యాగముగా ప్రతిరోజు నా ప్రాణ, ఆత్మ, శరీరాన్ని దేవునికి అప్పగించి జీవించే కృపని దేవుడు మనకి దయచేయును గాక. సజీవ యాగముగా జీవించే కృపని దేవుడు దయచేయును గాక. బలిపీఠం మీద సజీవ యాగముగా
ఉత్తమమైన సేవగా దేవుడి దృష్టిలో కనబడుటకు ఆ వాక్యము మనలో నెరవేర్చబడును గాక. సజీవ యాగముగా మనని అప్పగించుట, అది ఏమిటండి? ఉత్తమమైన సేవ. ఇలా దేవునికి తనని అప్పగించి ఈ ఉత్తమమైన సేవని నెరవేర్చిన ఒక ఇద్దరు ముగ్గురిని కొన్ని నిమిషం నేను మీకు చూపిస్తాను బైబిల్లో నుండి. హల్లెలూయా. త్వరగా నేను చూపిస్తాను. వారు దేవునికి అప్పగించి అది దేవుని దృష్టిలో ఉత్తమమైన సేవగా భావించబడింది. దేవుని వలన సాక్ష్యం పొందారు. అంతేకాకుండా అలా ఉత్తమమైన సేవని వాళ్ళు నెరవేర్చారు కనుక దేవుని వలన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని వారు పొందినట్టు మన బైబిల్లో మనం చదువుతాం. మొదటిగా దేవునికి చెల్లించి ఉత్తమమైన సేవని నెరవేర్చిన అబ్రహాము. హల్లెలూయా. మనము ఎన్నో ప్రసంగంలో అబ్రహాముని గురించి ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. వేరే అంశం మీద మనము ధ్యానించిన ఒక చిన్న పాయింట్ అయినా సరే అబ్రహాముని గురించి ఖచ్చితంగా మనం ధ్యానిస్తా వస్తున్నాం. ఎందుకంటే అంత శ్రేష్టమైన ఒక ఉత్తమమైన జీవితాన్ని దేవుని కొరకు అబ్రహాం జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ అనుభవంలో కూడా అబ్రహాము వస్తున్నాడు. మనందరికీ తెలిసిన వాక్య భాగము ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 3 వాక్యముని ఒకరు చదువుతారా? ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. దానికి అబ్రహాం చెప్తున్నాడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, మాటలు గమనించాలి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని, రెండోది నీవు ప్రేమించే ఇస్సాకు తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించము అని చెప్పాడు. 12వ వాక్యం కూడా చదువుతారా? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. అప్పుడు దేవుడు అబ్రాహాము చూసి ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, ఆయనకి ఏమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, చూసారా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకు రుణదీయలేదు కనుక నేను అడిగానని ఆయనని ఏం చేసుకోలేదు, విడదీయలేదు కనుక నేను ఇయ్యను ప్రభువా, నువ్వే ఇచ్చి ఇప్పుడు నువ్వే ఏదో అడుగుతున్నావు అని తన కొరకు తన బిడ్డని ఉంచుకోకుండా నువ్వు దేవునికి భయపడేవాడని ఇందువలన నాకు కనబడుచున్నదనేను. ఇందువలన నేను అర్థం చేసుకున్నానయ్యా. హల్లెలూయా. ఆశ్చర్యం అంటే ఇక్కడ అబ్రహాము ఎవరిని దేవునికి ఇచ్చాడు? తన కుమారుడు. హల్లెలూయా. ఇంకొక భాషలో చెప్పాలంటే నీకు ప్రియమైన, నీవు అధికంగా ప్రేమించే ఇస్సాకు. ఈ మాటని చెప్పేటప్పుడు అబ్రహాముకి ఇస్మాయేలు లేదా? చెప్పండి. హల్లెలూయా. ఈ మాట దేవుడు మాట్లాడేటప్పుడు ఇస్మాయేలు ఉన్నాడు. హల్లెలూయా. ఇస్మాయేలు ఉన్నాడు. ఇస్మాయేల్ పుట్టిన తర్వాత 13 సంవత్సరం తర్వాతనే ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీకు ఒక్కడే ఉన్న ఇస్సాకు. అంటే ఇస్మాయేలు ఉన్నాడుగా, నీకు ప్రియమైన కుమారుడు ఇస్సాకు.
హల్లెలూయా. ఇంట్లో కూడా చూడండి, 4-5 పిల్లలు ఉంటారు. కానీ కొన్ని తల్లిదండ్రి ఒక్క బిడ్డని అధికంగా చూస్తారు. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో 5-6 పిల్లలు ఉన్నారు, కానీ ఒకే పుట్టినరోజు చేస్తారు. ఎవరికంటే అబ్బాయి కొరికి పుట్టినరోజు చేస్తారు. హల్లెలూయా. మిగిలిన వారికి చెయ్యరు. ఎందుకు? రేపు ఏనే చూసేవారండి. వారందరూ పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయేవారు. కానీ నా బైబిల్ బోధిస్తుంది, పిల్లలు యెహోవా ఇచ్చిన బహుమానం. కానీ వీరు హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు ఒకే కుమారుడైన ఇస్సాకుని నేను చూపించే ఆ స్థలంలో దగన బలిగా అర్పించు అని చెప్తే ఇస్సాకు అన్నాడు, చిత్తము అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఉత్తమమైన సేవ, దేవుడు అంగీకరించే ఉత్తమమైన సేవ, దేవునికి మహిమని కలిగచేసే ఉత్తమమైన సేవ, వాక్యానికి లోబడే ఉత్తమమైన సేవ, అది ఏమిటంటే దేవుడు చెప్పే కార్యమని అలాగనే నెరవేర్చుట ఉత్తమమైన సేవ. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఇస్సాకుని అడిగాడు, ఇస్సాకుని అబ్రహాము ఇచ్చాడు. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యం అండి? మన జీవితంలో దేవుడు మనకు మధ్యలో హల్లెలూయా అడ్డగించే, కానీ అది మనకి విలువైనది, మనకి నచ్చినది, కానీ అడ్డగిస్తుంది. హల్లెలూయా. వాక్యములను నడుటకు ఏదో ఒకటి అడ్డగిస్తుంది, కానీ అది నాకు నచ్చినది. హల్లెలూయా. మన జీవితంలో ఏది ఉన్నా అది యేసయ్య తర్వాతనే ఉండాలి, కానీ యేసయ్యకి సమానంగా ఉండకూడదు, యేసయ్యకు ముందు కూడా ఉండకూడదు. ఆమేన్ చెప్తారా? నీవు ప్రేమించే ఏమండి, ఆ రోజు ఇస్సాకుని దగనబలిగా అర్పించమన్నాడు. అంటే ఈరోజు నాకు నా స్నేహితుడు చాలా ఇష్టం, ఆయనని ఏంది చెప్పేయాలా? ఒక వస్తువు నాకు చాలా ఇష్టం, వాటిని విసిరేయాలా? అర్థమేమి? హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాత్ర, నా జీవితము నా యేసయ్యకు ఉత్తమమైనదిగా కనబడాలంటే, ఆయన కోరుకున్నట్టు నా జీవితం ఉండాలంటే, రాత్రి మీకు ఇష్టమైనది ఏదైనా ఉందో వాటిని దేవుని సన్నిధిలో పెట్టండి. ప్రభువా నువ్వు చూసుకో అని చెప్పండి. హల్లెలూయా. మీ జీవితంలో ప్రార్థనకి ఆటంకపరిచే కార్యాన్ని దేవుడి బలిపీఠం మీద పెట్టండి. నీ ప్రార్థనకి ఆటంకపరిచే కార్యముని బలిపీఠంలో అప్పగించు. సమర్పణలో, తీర్మానంలో, ఆత్మీయతలో, అభిషేకంలో, దేవుడిలో జీవించుటకు, నేను లోబడుటకు అడ్డగించే కార్యము, ఆటంకపరిచే కార్యము, నీ దృష్టిని ఆకరించే కార్యం నీ జీవితంలో ఏదైనా ఉందో వాటిని బలిపీఠం మీద అప్పగించుటకు మనం సిద్ధంగా ఉన్నామా? హల్లెలూయా. కొందరు సంఘానికి వస్తారండి, వాక్యాన్ని నమ్ముతారు, కానీ ఆచారము విడిచిపెట్టలేదుగా. అంటే వాళ్ళు ఆత్మీయులే, ప్రార్థనకు వచ్చే వాళ్ళే, కానీ ఆచారము వాళ్ళని ఆకర్షిస్తుంది. దేవుళ్ళు పూర్తిగా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. వాక్యం ఎంత వినినా, యేసయ్య గురించి ఎంత అర్థం చేసుకున్నా, కొన్ని సహవాసం నుంచి బయటికి రాలేకపోతున్నారు. హల్లెలూయా.
అందుకే ఫలించలేకపోతున్నారు. అందుకే దేవుడు వాళ్ళ విషయంలో మహిమ పొందలేకపోతున్నాడు. ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, సంఘానికి వస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, విశ్వాసిస్తాము, మన విశ్వాసులే మంచిదండి, మన విత్తుతున్నాం మంచిది. కానీ యేసయ్య కంటే, వాక్యము కంటే, దేవుని సహవాసము కంటే, సమర్పణ కంటే, పరిశుద్ధాత్మ దేవుని కంటే నీ జీవితంలో ఏదైనా శ్రేష్టమైనది ఉందా? నీ మనస్సు ఏదో ఒక కార్యం మీద అత్తుకొని ఉందా? రాత్రి దేవుడు అంటున్నాడు, వాటిని ఏం చెయ్యి, నేను చూపించే స్థలం మీద తగనబడిగా అనిపించు. ఒక మాట చెప్పనా, మీరు ఎప్పుడు మీకు దేవుడి మధ్యలో ఉన్న సహవాసాన్ని అడ్డగించి ఆటంకపరిచే, లేకపోతే మీ మనస్సుని తన తట్టు ఆకరించే కార్యముని మీరు బలిపీఠం మీద అప్పగించడానికి మొదలు పెడతారో, దేవుడు మీ జీవితంలో క్రియ చేయటకు మొదలు పెడతారు. ఇస్సాకుని దేవుడు అడిగినట్టు అప్పగించాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహాం, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అర్థం చేసుకున్నానయ్యా. ఒక్క ఈసాకు కాదు, 10 ఈసాకు నీ దగ్గర ఉన్నా కూడా వాళ్ళకంటే నువ్వు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావని నాకు తెలిసిపోయింది. ఆ బిడ్డ మీద నీ చెయ్యి వేయవద్దు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దాని నిమిత్తము దేవుడు అబ్రాహాముని ఆశీర్వదించుటకు మొదలు పెట్టాడు. హల్లెలూయా. మన దేవుడికి మధ్యలో మనము సజీవ యాగముగా, దేవుడికి ఉత్తమమైన వారుగా మనము కనబడుటకు, మన జీవించుటకు, మన జీవితంలో అడ్డగించే ఏదైనా ఉందో వాటిని కనిపెట్టండి, వాక్యానికి అప్పగించండి, బలిపీఠంలో వాటిని చెల్లించుటకు మనము సిద్ధపడితే దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూస్తాం. ఈ మాటకి అబ్రహాం లోబడ్డాడు కనుక, ఇస్సాకుని అప్పగించాడు కనుక దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? ఇస్సాకుని కూడా ఆశీర్వదించాడు. ఏంటి? అబ్రహాముని ఆశీర్వదించాడు, వంశంని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. విశ్వాస తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. రెండో ఒక కార్యం, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యం చదువుతారా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వాక్యము. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇక్కడ అన్న స్త్రీ దేవుని సన్నిధిలో ఒక సమర్పణ చేస్తుంది. ఆ సమర్పణని ప్రార్థనగా చేస్తుంది. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల, ఒక మగబిడ్డని దయచేసిన ఎడల, వాడి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటేను నేను వానిని యెహోవాకు, ఆ బిడ్డని యెహోవాకు నీకు అప్పగిస్తాను అని మొక్కుబడి చేసుకునేను. మనందరికీ తెలుసు, అన్న ఒక ఆత్మీయురాలు, ధర్మశాస్త్రం ఎరిగిన స్త్రీ, ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళ్ళి వచ్చే స్త్రీ, బలులని అర్పించే స్త్రీ, ప్రార్థించే స్త్రీ. కానీ ఆమె జీవితంలో ఏ లేదండి, సంతానం లేదు, బిడ్డ లేదు. దాని నిమిత్తం అవమానము, వేదన, రకరకమైన మాటలు, అనుభవాలు, దుఃఖము ఆమె జీవితంలో ఉన్న విషయాన్ని లేఖనము మనకి బోధిస్తుంది. ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఒక తీర్మానము, ఒక సమర్పణ కలిగిన ప్రార్థన చేస్తుంది. అది ఏమిటంటే, ప్రభువా, నీ సేవకురాలైన నాకు నువ్వు ఒక బిడ్డని ఇస్తే, ఆ బిడ్డ బ్రతికున్న కాలమంతా నీకు సేవ చేసేటట్టు, నీ కొరకు బ్రతికేటట్టు ఆ బిడ్డని ఏం చేస్తాను, నీ సన్నిధిలోనే నేను వదిలిపెడతానయ్యా అని సమర్పణ చేసింది. ఆ
ఆమె ఒక సమర్పణ కలిగిన ప్రార్థనని వినిన దేవుడు ఆమె జీవితంలో ఒక అద్భుత బిడ్డని దయచేశాడు. హల్లెలూయా. దయచేశాడు. ఆ బిడ్డ తాను మర్చిపోయిన రోజు వచ్చినప్పుడు, ఇప్పుడు 28వ వాక్యాన్ని చదువుతారా? కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పాను. చూసారా? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అక్కడనే యెహోవాకు సేవ చేయటం మొదలుపెట్టాడు. ఆమె ఇప్పుడు ఆ బిడ్డ తాను మర్చిపోయిన తర్వాత తాను చేసిన సమర్పణ ప్రకారము ఆ బిడ్డని ఏం చేసిందండి చెప్పండి? దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో అప్పగిస్తుంది. అబ్రాహాము జీవితంలో ఒక ఉత్తమమైన కార్యం చూసాము. ఆయనకి దేవునికి మధ్యలో, హల్లెలూయా, ఆత్మీయ జీవితానికి సహవాసానికి మధ్యలో ఉన్న ఈసాకుని, అది ఆశీర్వాదమైనా సరే, అది మనుషులైనా సరే, నాకు నచ్చిన కార్యమైనా సరే, నాకు నా దేవుని మధ్యలో అడ్డంగా ఉందని యెహోవాకు అర్పించే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, అన్న స్త్రీ తన బిడ్డని సామువేలుని యెహోవాకు అప్పగించింది. తన సమర్పణ చేసిన ప్రకారం అప్పగించింది. వాటిని దేవుడు ఉత్తమమైన సేవగా భావించాడు. హల్లెలూయా. ఉత్తమమైన సేవగా భావించాడు. తన నిమిత్తము ఒక గొప్ప ఆశీర్వాదం, మేలు ఆ దేశంలో కలిగింది. అన్న తన ఒకే బిడ్డ సాముయేలుని దేవునికి అప్పగించింది కనుక ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాపంలో ఉన్నారు, బంధకంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దేవుని ఒక మంద సమన్ని ఏం చేసుకున్నారండి? పోగొట్టుకున్నారు. ఇంకా బైబిల్లో రాయబడిన మాట, దేవుని మహిమ ఇశ్రాయేలు విడిచిపోయింది. మందసము దేవుని ప్రజల్ని విడిచిపోయింది. దేవుని మహిమ దేవుని ప్రజల్ని విడిచిపోయింది. దేవుని ఒక కంచె, దేవుని ఒక కాపుదల, దేవుని ఒక ఆశీర్వాదము దేవుని ప్రజల్ని విడిచిపోయిన ఆ కాలంలో ఈ సామువేలు వలన మరలా మందసమ ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ఈ సామువేలు వలన మరలా దేవుని మహిమ దేవుని ప్రజల మధ్యలో వచ్చింది. ఈ సామువేలు వలన మరలా దేవుని ఆశ్చర్యమైన కార్యము ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరుగుట ప్రారంభించబడింది. దీనికి కారణం చెప్పనా? అన్న సామువేలుని దేవునికి ఇచ్చింది కనుక. హల్లెలూయా. దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ బంధము, సహవాసాన్ని అడ్డగించే కార్యము నేను దేవుడి సన్నిధిలో పెట్టాలి. ఈ అనుభవము, హల్లెలూయా, ఇది దేని గుర్తు తెలుసా? మనము అర్పించుటకు మనం ముందు వస్తే, హల్లెలూయా, మన నిమిత్తము అనేకులు ఏం చేయబడతారు తెలుసా అండి? ఆశీర్వదించబడతారు. మహిమ పోయిన ఆ దేశంలో మహిమ మరలా వచ్చింది. బంధకంలో ఉన్న దేవుని ప్రజలు విడిపించబడుతున్నారు. హల్లెలూయా. చీకటి కమ్మిన ఆ దేశంలో మరలా వెలుగు వచ్చింది. దీనికి కారణము ప్రవక్త అయిన ఎవరు? సామువేలు. హల్లెలూయా. ఈ ఒక్క సామువేలు వలన అనేకులు విడిపించబడుతున్నారు. ఆరాధన ప్రారంభించబడుతుంది, సేవ ప్రారంభించబడుతుంది, అనేకులు విడిపించబడుతున్నారు, మరలా ఆశీర్వాదం పొందుతున్నారు, అనేకులు మేలు పొందుటకు, రాజులు అభిషేకించబడుటకు, సౌలు అభిషేకించబడుటకు ఎవరిని దేవుడు వాడుకున్నాడు? సామువేలు. దావీదు అభిషేకించబడుటకు దేవుడు ఎవరిని వాడుకున్నారు? సామువేలుని. అనేకులకి దేవుణ్ణి వాక్యం అందించుటకు దేవుడు ఎవరిని వాడుకున్నారు? సామువేలుని.
న్యాయం తీర్చే న్యాయాధిపతిగా దేవుడు ఎవరిని వాడుకున్నారు? ఇశ్రాయేలు ప్రజల్లో సామువేల్ని. ఆ రోజు అన్న ఈ సామువేల్ని అప్పగించకపోతే ఇశ్రాయేలు దేశంలో రాజులు కనబడి ఉంటారా? అనేక ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతామా? ఈరోజు మీకు చెప్పనా, మనము ఎందుకంటే సజీవ యాగముగా అప్పగించాలి తెలుసా? మనము సరిగా అర్పణలు వచ్చేస్తే, మనము దేవుడు బలిపీఠంలో మనని అప్పగించే వారుగా మనం మారితే, హల్లెలూయా, మన నిమిత్తము అనేకులు రక్షించబడుటకు కారణంగా మార్చబడింది. నీ ఇంట్లో రక్షణ కలగాలంటే నువ్వు సరిగా నేను అప్పగించు. నీ ప్రాంతంలో దేవుడు అద్భుతం చేయాలంటే, బద్ధకంలో ఉన్నవారు విడిపించబడాలంటే, బాధలో ఉన్నవారు విడిపించబడాలంటే, మహిమ లేని వారు మహిమలో రావాలంటే, తప్పిపోయిన వారు మరలా దేవుడిలో నడిపించబడాలంటే సమర్పణ చాలా ముఖ్యం. అప్పగించండి. ప్రభువా, నా ప్రాంతంలో ఉన్నవారు రక్షించబడాలయ్యా, నేను అప్పగిస్తున్నాను చెప్పండి. నా బంధుమిత్రులు రక్షించబడాలయ్యా, నేను అప్పగిస్తానని చెప్పండి. సంఘానికి వచ్చి మేలు పొంది, మాల మనసు పొంది, ఆశీర్వాదం పొంది, ఇప్పుడు ఆ అనుభవం లేకుండా ఉన్నవారు మరలా నీ సన్నిధికి రావాలి ప్రభువా, నేను అప్పగిస్తున్నానని చెప్పండి. అన్న తన బిడ్డని ఇచ్చింది కనుక ఇజ్రాయెల్ దేశంలో ఎన్నో ఆశీర్వాదాలు. మనము దేవుళ్ళో అప్పగించుటకు మొదలు పెడితే మనని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనని దేవుడి చేతిలో ఏంది సజీవ యాగముగా అప్పగిస్తే, నీ నిమిత్తం నీ ఇంటి వారు రక్షించబడతారు, నీ నిమిత్తం నీ ప్రాంతంలో ఉన్నవారు రక్షించబడతారు, నీ నిమిత్తం అనేకులు తప్పిపోయిన వారు విడిపించబడతారు. అది యెహోవా దృష్టికి ఎటువంటిదండి? ఉత్తమమైన సేవ. చివరి ఒక మాట చెప్తాను. హల్లెలూయా. క్షమించండి, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వాక్యము చదువుతారా? లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వాక్యము. ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదవు, ఆయనకి యేసు అని పేరు పెట్టు అన్నాడు. చాలు. హల్లెలూయా. ఇక్కడ అకస్మాత్తుగా గబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడుతున్నాడు. యెహోవా కృప నీకు దయచేయబడింది అంటే సంతోషపడింది. అప్పుడు దూత అంటున్నాడు, నువ్వు గర్భవతిగా మారి ఒక బిడ్డని కన్నుతావు, ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టు అంటే ఈమెకి ఒక భయంకరమైన షాక్గా అయిపోయింది. ఏందయ్యా, నాకు ఇంకా వివాహం అవ్వలేదయ్యా, జస్ట్ నాకు ఎంగేజ్మెంటే జరిగిందయ్యా. వివాహానికి మునుపే ఒక స్త్రీ బిడ్డని కన్నుతే అది విభచారం అని మాట్లాడారా? అది అక్రమ సంబంధంలో కలిగిన బిడ్డని మాట్లాడారా? సమాజము అసహ్యించుకున్నారా? సమాజము తప్పుగా మాట్లాడారా? ఆ సమాజంలో బ్రతికి ఉండలేమే. ఆ కాలంలో ఇలా ఎవరైనా చేస్తే ధర్మశాస్త్రం ప్రకారము రాయి కొట్టి చంపివేయాలి అని ఈమె ఆలోచిస్తుంది. దూత అంటున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు అంటున్నాడు. దేవుడు ఎలాగనే చెప్పమని చెప్పాడంటే, ఈమె దేవునికి భయభక్తి కలిగిన స్త్రీ, వాక్యాన్ని నమ్మే స్త్రీ, ఆ సమర్పణలో జీవించే ఒక పరిశుద్ధమైన స్త్రీ. దూత ఆలోచనని అలానే అంగీకరించింది. కానీ రకరకమైన తలంపు మనసులో, ఇది ఎలా సాధ్యము? అప్పుడు సర్వోన్నతుడైన దేవుడు ఒక బలము నీ మీద కమ్మింది, అప్పుడు ఇది కలిగింది అని అంటున్నాడు. హల్లెలూయా. 37వ వాక్యం చదువుతారా? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాలేదని ఆమెతో చెప్పాను. దేవుడు తలంచుకున్న కార్యం,
దేవుడు చెప్పిన కార్యము అది ఆటంకము పడదు, ఖచ్చితంగా నెరవేరిందయ్యా అని దూత చెప్పినప్పుడు ఇప్పుడు 28వ వాక్యాన్ని చదువుతారా? 38. అందుకు మరియా ఈ మాట గమనించాలి. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలైన నేను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనను. ఏమండి? అబ్రహాము తన బిడ్డ ఈసాకుని ఈటకు ముందు వచ్చాడు. అన్న తన బిడ్డ సామువేలుని ఇచ్చింది. అబ్రాహాము ఇచ్చాడు, మరలా తీసుకున్నాడు, అది ఒక అనుభవం. అన్న సామువేలుని ఇచ్చింది, దేవుడి కొరకు పూర్తిగా ఇచ్చేసింది, అది రెండో ఒక అనుభవం. ఇక్కడ మరియా తనని పూర్తిగా ఇచ్చివేసింది. యెహోవా వాక్కు చెప్పున నన్ను అప్పగిస్తున్నాను అని చెప్తుందండి. కానీ ఇది చాలా కఠినమైన ఒక సమర్పణ. వివాహానికి మునుపే బిడ్డని కనాలి. సమాజం నన్ను అంగీకరించదు. నాతో ఎంగేజ్మెంట్ చేసిన ఆ వ్యక్తి నన్ను అంగీకరించడు. నా ఇంటి వారే నన్ను అంగీకరించరు. ఆ కాలంలో ధర్మశాస్త్రం పాటించే ప్రజలు నన్ను అంగీకరించరు. తప్పు ముద్ర నా మీద ఏం పెడతారు, ఎగతాళి చేస్తారు. నేను ఒక బిడ్డని నా గర్భంలో నేను ఏది మూసుకొని పోతే వాటిని మనం గ్రహించలేము. ఎలా మాట్లాడతారు, ఎటువంటి అపాయము, బాధ, వేదన తన జీవితంలో వచ్చిందో అర్థం కావట్లేదు. ఎవరు ఒప్పుకోరు. కానీ నా బైబిల్ బోధిస్తుంది, నీ వాక్కు చెప్పున జరుగునుగా కానీ అని అప్పగించాను. దాని అర్థం తెలుసా ప్రభువా? నీవే నాతో మాట్లాడుతున్నావు అని నాకు స్పష్టంగా అర్థమైంది ప్రభువా. ఇది నీ వాక్యమే నాకు స్పష్టంగా అర్థమైంది. నాతో మాట్లాడే దూత అది పరలోకం నుంచి వచ్చిన దూత అనేది నాకు స్పష్టంగా అర్థమైంది ప్రభువా. నువ్వు ఏది చేసినా మేలుకే చేస్తావు ప్రభువా. నీ జ్ఞానము గొప్పది, నీ ఉద్దేశము గొప్పది. ఈ సమాజంలో అనేక స్త్రీలు ఉన్నా నువ్వు నన్ను కోరుకున్నావంటే దాని వెనక ఏదో మహిమ ఉంది, కానీ కష్టాలు ఉంది, బాధలు ఉంది. అయినా పర్వాలేదు ప్రభువా, నీ నిర్ణయము నాలో నెరవేరుటకు మరణమైన నేను ఏం చేసుకున్నాను. ఓకే ప్రభువా, నీ చిత్తం నాలో నెరవేరుటకు బాధైనా ఓకే ప్రభువా, నీ వాక్యం నాలో నెరవేరుటకు అవమానమైన నిందలైనా సరే ధర్మశాస్త్ర ప్రకారము నా మీద రాయి విసిరేసిన దానికి కూడా నేను ఒకే ప్రభువా, నీ వాక్యము నెరవేరిస్తే చాలు ప్రభువా అని దేవుని వాక్యానికి తనని పూర్తిగా అప్పగించింది. నేను అప్పగిస్తే అవమానము, నిందలు, విమర్శనలు, మరణము కూడా సంభవించవచ్చు. ఓకే, నీ చిత్తమే నాలో ముఖ్యము ప్రభువా అని అప్పగించింది. మరియా తనని అపాయము, బాధ, అవమాన, వేదన వచ్చిందని తెలుసు కూడా తనని అప్పగించింది కనుక మరియా సమర్పణ నిమిత్తము రక్షకుడు ఈ భూమిలో వచ్చాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. యేసయ్య రాకపోతే రక్షణ కలిగిద్దండి? యేసయ్య లేకపోతే పాప సమాపణ ఉందా? యేసయ్య లేకపోతే శాపం నుండి విడుదల ఉందా? యేసయ్య లేకపోతే ఎంత విమోచన ఉందా? యేసయ్య లేకపోతే నరకం నుంచి తప్పించబడతామా? యేసయ్య లేకపోతే పరలోకానికి వెళ్ళగలుగుతామా? యేసయ్య లేకపోతే ఒకడు నీతిమంతుడిగా మార్చగలుగుతాడా? యేసయ్య లేకపోతే ఒకడు దేవుని సేవ చేయగలుగుతాడా? సేవకుడిగా మార్చగలుగుతాడా? దేవుని సొత్తుగా మార్చగలుగుతాడా? యేసయ్య లేకపోతే ఏ భేదం లేదు, అందరూ పాపిలే, ముగింపు జీవితము నిత్య నరకమే. యేసయ్య మన జీవితంలో ఈ భూమిలో వచ్చాడు కనుక
ప్రకాశించబడ్డాం. ఆమె చెప్తారా? రక్షకుడు ఈ భూమిలో ఉదయించుటకు మరియ ఏం చేసిందండి? తనని పూర్తిగా అప్పగించింది. ఆమె చెప్తారా? దీనిలో దేవుడు మనకి నేర్పించే పాట ఏం తెలుసా? మనని ఎంతగా దేవుని వాక్యానికి అప్పగిస్తున్నామో మన నిమిత్తము దేవుని రాజ్యము కట్టబడుతుంది. మరియా తనని అప్పగించింది. ఈ భూమిలో యేసయ్య వచ్చాడు లోకములో రక్షణ కలుగుటకు. హల్లెలూయా. యేసయ్య వాడబడ్డాడు. ఈ రోజు దేవుని రాజ్యము కట్టబడాలంటే, పరిచర్య ఆశీర్వదించబడాలంటే, అనేక ఆత్మలు విడిపించబడాలంటే, అనేక ఆత్మలు విమోచించబడాలంటే, పాపిలో మానవనసు పొందాలంటే, లోకంలో ఉన్న వారి సంఘానికి రావాలంటే, నరకంలో నుండి పరలోకానికి దేవుని జనులు తిప్పబడాలంటే దానికి ఏం చేయాలండి? నేను ఆయన వాక్యం చెప్పున ఏం చేయాలి? ఇయ్యాలి. ఇదే ఉత్తమమైన సేవ. ఆమె చెప్తారా? మన ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి తెలుసా? నన్ను ఆటంకపరిచే కార్యాన్ని బలిపీఠం మీద పెట్టుటకు మొదలు పెట్టాలి. దాని తర్వాత నేను సాముయేలు అనుభవానికి రావాలి. ముగింపులో నేను పూర్తిగా బలిపీఠం మీద ఎక్కాలి. హల్లెలూయా. అవమానమైన, నిందలైన, వేదనైనా సరే ఈరోజు దేవుని పిల్లలైన మనలో ఒక స్థితిలో సమర్పణ రావాలి. నా ఇంటి వారు రక్షించబడే వరకు నేను పోరాడతాను ప్రభువా. నా గ్రామంలో మారుమనసు కలిగే వరకు నేను పోరాడతాను ప్రభువా. ఈ కుటుంబము యేసయ్యలో వచ్చే వరకు నేను ప్రభువా బలిపీఠంలో ఎక్కుతాను ప్రభువా. ఈ ఆత్మలు సంఘానికి వచ్చే వరకు నేను పోరాడుతాను ప్రభువా. నేను ప్రయాసపడతాను ప్రభువా. నేను బాధని చూడను, అవమానాన్ని చూడను, నా స్వార్థం కలిగి ఉండను ప్రభువా. నీ రాజ్యము కొరకు, ఆత్మలు రక్షణ కొరకు, యవనస్తులు రక్షణ కొరకు, అనేక పురుషులు రక్షణ కొరకు, అనేక పాపులు రక్షణ కొరకు ఒక కోవత్తిలాగా నేను ఇస్తాను ప్రభువా అని మన సమర్పణకి వస్తే మన నిమిత్తము అనేక ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఆమె చెప్తారా? ఇదే ఉత్తమమైన సేవ. హల్లెలూయా. పరిశుద్ధము చెప్పాలి. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా తనని అప్పగించుట యెహోవా దృష్టిలో ఉత్తమమైన సేవ. ఏమండి? నేను సమర్పణ, హల్లెలూయా, నా సమర్పణ జీవితం, నేను అప్పగించే అనుభవం అనేక ఆత్మలు దేవుడి సన్నిధితో నడిపించే అనుభవంగా మార్చబడాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పనండి, దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తే మనమే పరిపూర్ణులుగా మారుతున్నాం. కానీ ఒక మాట చెప్పనా, మనని దేవునికి అప్పగిస్తే మన నిమిత్తం అనేక ఆత్మలు ఆశీర్వదించబడుతున్నారు, రక్షించబడుతున్నారు, దేవుడు రాజ్యంలో చేర్చబడుతున్నారు. ఆశీర్వాదం పెద్ద విషయం కాదండి. మన నిమిత్తము అనేకులు యేసయ్యలో రావాలి. చూడండి, అదే పరలోకానికి కావాలి. అదే ఉత్తమమైన సేవ. ఎటువంటి అనుభవానికి మనని మనం అప్పగిస్తామో దేవుడు అటువంటి అభిషేకమని మనందరికీ దయచేయునుగాక.